పొద్దాకు ఫోటోలేనా? ఫోటోలు తీస్తామంటావు ఎప్పుడును? పిల్లలు తగ్గిపోతారు. పిల్లల పద్దాకు ఫోటోలు తీస్తే ఎండిపోతారు పిల్లలు. తీయకూడదు అమ్మో. పద్దాకు ఫోటోలు అమ్మ కూతుళ్ళకి, పద్దాకు ఫోటోలు. రోజుకి ఇలా 4 సార్లైనా తిట్లు తినకపోతే మనకు నిద్ర పట్టదు కదండి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ తిట్లు కామన్. కానీ మీలో ఎవరికైనా తెలుసా ఎందుకు అలా న్యూ బోర్న్స్ ని ఫొటోస్ తీయొద్దు అంటారు? పడుకున్నప్పుడు తీయొద్దు, లేచున్నా తీయొద్దు, మరి ఇంకెప్పుడు తీయాలి? జనరల్ గా వాళ్ళు పెద్దయ్యాక మమ్మీ చిన్నప్పుడు నేను ఇలా ఉన్నానా, ఇలా బోర్ల పడ్డానా, ఇలా పాకానా అని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేస్తుంటే వీళ్ళేమో నా వెనకాలే తిట్టడానికి రెడీగా ఉంటున్నారు. మీకు కూడా ఇలానే జరుగుతుందా? సో అదండి, ఈ రోజు బేబీ ఫోటోషూట్ కి అయితే ప్లాన్ చేశాము. బేబీకి ఇప్పుడు 2 months కంప్లీట్ అయ్యాయి. ఒక 5 years బ్యాక్ మీకు గుర్తుందో లేదో మా పెళ్లి టైంలో భోజనాలకి ఎక్కువగా ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు భోజనాల కంటే కట్నం కంటే కూడా ఫోటోగ్రఫీకి ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇలాంటి టైంలో బేబీ ఫోటోషూట్ కావాలి అంటే చాలా కాస్ట్లీ మ్యాటరే. అయినా కూడా ఒక్కసారి వెళ్లి ఒక ఫోటో స్టూడియోలో కనుక్కుందామని అడిగితే ఏమన్నారో తెలుసా? స్టాండర్డ్ ప్యాకేజ్ 10 ఫోటోలు 10,000, అడ్వాన్స్ ప్యాకేజ్ 30 ఫోటోలు తీసి 3 ఎడిట్ చేస్తాము, దాని కాస్ట్ 30,000 అట. ఇలాంటి ప్రైజులు చెప్పేసరికి నాకు డౌట్ వచ్చి బయటకెళ్లి షాప్ బోర్డ్ చూసా. నేనేమైనా బంగారం షాప్ కి వచ్చానా, ఫోటో స్టూడియోకే వచ్చానా? ఇవన్నీ విన్నాక నేనే ఇంట్లో ఫొటోస్ తీసుకోలేనా అని ట్రై చేస్తే ఇదిగో చూడండి ఇలా వస్తున్నాయి. ఇంకా మా ఫోటోగ్రఫీ స్కిల్స్ అర్థమయ్యి ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫెషనల్ న్యూ బోర్న్ ఫోటోగ్రాఫర్ ని అయితే హైర్ చేసుకో. 2 months బేబీయే కాబట్టి స్టూడియోకి వెళ్లి ఇబ్బంది పడే బదులు ఇంట్లో అయితే అందరూ ఉంటారు, హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అని, అన్ని రకాలుగా కూడా కాస్త కంఫర్ట్ గా ఉంటుందని ఇంట్లోనే ఫోటోషూట్ ప్లాన్ చేసి ఫోటోషూట్ కి బేబీని రెడీ చేస్తుంటే ఆల్రెడీ ఫోటోషూట్ చేయించిన వాళ్ళు మీకు ఎలా ఉండేనో నాకైతే తెలియదు, కానీ నాకైతే లోపల టెన్షన్ అండి. ఫొటోస్ బాగా వస్తాయో లేదో, పాప ఏడిస్తే ఎలా, అసలు సపోర్ట్ చేస్తుందో లేదో. అసలే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అంట, బేబీ సపోర్ట్ చేయకపోతే, లేట్ అయితే అలా యూబర్ రైడ్ లాగా వెయిటింగ్ ఛార్జెస్ ఏమన్నా వసూలు చేస్తారా? అసలు ఇంత డబ్బులు పెడుతున్నాం కదా, అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుందా, నేను చేసేది కరెక్టేనా? ఇలా రకరకాల డౌట్స్ నా లోపల తిరుగుతున్నాయి. ఫైనల్ గా పాపని రెడీ చేశాను. వాళ్ళకి నేనేం చెప్పానంటే 11 to 1 పాప పడుకుంటది, ఆ టైంలోనే ప్లాన్ చేద్దామన్నాను. ఎందుకంటే ఆ టైంలో కాస్త సపోర్ట్ చేస్తుందని చెప్పాను. మొత్తానికి మా ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. కానీ వాళ్ళు తెచ్చిన మెటీరియల్ చూస్తే ఏమన్నా బాహుబలి మూవీ తీస్తున్నారా మీకు చెప్పలేదు కదా. వాళ్ళు చార్జ్ చేసే అమౌంట్ ఇది. నేనైతే జస్ట్ బేసిక్ ప్యాకేజే తీసుకున్నాను. మనకి ప్రీమియం పెట్టేంత సీన్ లేదు. బేరం ఆడదామా అని అడిగితే రూపాయి కూడా తగ్గించలేదు. చూడండి టోటల్ అమౌంట్ పే చేశాను. బేబీకి డ్రెస్సెస్, ప్రాప్స్ అన్ని వాళ్ళే తీసుకొస్తారు. ఇవన్నీ ప్యాకేజ్ లో ఇంక్లూడెడే. వాళ్ళు అన్ని సెట్ చేసి ఫోటోషూట్ కి రెడీ చేశాక పాపనిచ్చాను. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే పాపని ర్యాప్ చేసి హెడ్ బ్యాండ్ పెడుతుంటే కెవ్వమని ఏడుపు స్టార్ట్ చేసింది. అయిపోయింది, ఇంకా ఫోటోషూట్ ఫ్లాప్ అయినట్టే అనుకున్నాను. కానీ వాళ్ళు ధైర్యం చెప్పారు, మేము హ్యాండిల్ చేస్తాము, ఏం కాదు అని. మీకు ప్రతి థీమ్ అయిపోయాక శాంపిల్ పిక్స్ చూపిస్తాను, ఎలా వచ్చాయో చెప్పండి. ఫోటోషూట్ ఫస్ట్ థీమ్ లో ఈ బుల్లి బెడ్ చాలా బాగుంది. అలా పింక్ కలర్ ర్యాప్ లో పాప చాలా ముద్దుగా అనిపిస్తుంది కదండి. నేను చాలా భయపడ్డాను సపోర్ట్ చేయదేమో అని, కానీ కెమెరా క్లిక్ చేస్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తుంది అసలు. నాకైతే చిన్న తల్లిని ఆ డ్రెస్ లో చూస్తుంటే అబ్బా, ఈ ప్రైస్ కి ఆ డ్రెస్సెస్ ప్రాప్స్ కూడా ఇచ్చేస్తే ఎంత బాగుండో అనిపించింది. సెకండ్ థీమ్ రెడీ చేయగానే ఇదేంటి, రాజమాత శివగామి బాహుబలిని నీళ్ళలో తీసుకెళ్లిన పాప ఇక్కడికి వచ్చింది అనిపించింది. బేబీకి వేరే డ్రెస్ చేంజ్ చేశాక పడుకోబెడితే కాస్త రిలాక్స్ అవుతుంది, షార్ట్స్ కూడా బాగా వస్తాయని పడుకోబెట్టాను. అయితే ముందే మేము ఫిక్స్ అయ్యాము, క్యాష్ కూడా సేమ్ థీమ్ కలర్ డ్రెస్సెస్ వేసి ఇద్దరిని పిక్స్ తీయాలి అని. ఒక్కో థీమ్ మారుస్తున్న కొద్దీ పిక్స్ అయితే అద్భుతంగా వస్తున్నాయి కదండి. నిజంగా పిచ్చెక్కిపోయింది ఫొటోస్ క్వాలిటీ చూస్తుంటే. అసలు న్యూ బోర్న్ స్టేజ్లో ఇవన్నీ ప్రీషియస్ మూమెంట్స్, వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమోరీస్ క్యాప్చర్ చేస్తున్నామన్న ఫీల్ వస్తుంది. ఈ థీమ్ చూసారా, ఇది కొంచెం స్పెషల్ అండి. ఏంటో చెప్తాను. పాప కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి అండ్ పొట్ట ఫుల్గా ఉంటే ఏడవకుండా చక్కగా ఉంటుంది. మనకు కూడా ఫొటోస్ తీయడం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని మధ్య మధ్యలో ఇలా బేబీకి ఫీడ్ చేస్తూ ఉన్నాను.
ఈ థీమ్ లో స్పెషల్ ఏంటంటే బేబీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ సెట్ చేసి వైట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసాము. పాపం హెడ్ ఇప్పుడే నిలబెట్టలేరు కదా, తను స్ట్రైట్ గా కెమెరా వైపు చూడటానికి చాలా ప్రయత్నాలే చేశాము. లాస్ట్ లో అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఈ థీమ్ అయితే నా ఫేవరెట్ అండి. ఎందుకంటే బేబీని రెడీ చేశాక నా 2 కళ్ళు అసలు చాలలేదు. ఆ రెడ్ డ్రెస్ లో చాలా ముద్దుగా క్యూట్ గా భలే ఉంది కదా. చేతుల్లో ఆ సాఫ్ట్ అయి పెట్టాక అసలు బేబీని చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. నిజంగా మీరు ఏమైనా అనండి, ఎంతైనా అమ్మాయే కదా. నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. ఫోటోషూట్ టైంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇవి ఫాలో అవ్వండి. ఇవన్నీ నాకు ఫోటోషూట్ ముందు ఎవరైనా చెప్పుంటే బాగుండు అనిపించింది. ఫస్ట్ ఏంటంటే బేబీకి చక్కగా పొట్ట నిండా పాలు ఇవ్వండి. ఫీడింగ్ ఇస్తే బేబీ చాలా కామ్గా ఉంటుంది, ఇబ్బంది పెట్టదు. ఫోటోషూట్ ఏ టైంలో మీరు ప్లాన్ చేయాలి అంటే బేబీ పడుకునే టైం మార్నింగ్ స్నానం చేశాక ఒక 2 అవర్స్ పడుకుంటారు కాబట్టి ఆ టైంలో సెట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు మొహమాటం అస్సలు పడద్దు. అయ్యో టైం అయిపోతుందనో, ఫోటోషూట్ 2 అవర్స్ అన్నారు కదా అని బేబీ సపోర్ట్ చేయకపోయినా ఫాస్ట్గా క్లోజ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు లేట్ అవుతుందనే వాళ్ళు ఫిక్స్ అయ్యే వస్తారు. బేబీస్ కామ్ డౌన్ అయ్యాకే షూట్ చేస్తారు. అర్థం చేసుకుంటారు కదా. ఎందుకంటే మనం చాలా డబ్బులు ఇస్తున్నాం అండ్ ఇవి లైఫ్ టైం మెమోరీస్ కాబట్టి టైం తీసుకోండి. మధ్యలో బేబీని కామ్ డౌన్ చేయడానికి ఫీడ్ చేయాలి. ఈ టిప్స్ పాటిస్తే మీ ఫోటోషూట్ చాలా అద్భుతంగా వస్తుంది. పనిలో పని ఫ్యామిలీ ఫోటో కూడా ఉండాలి అని మేము కూడా రంగంలోకి దిగిపోయాము. ఫైనల్ గా పిక్స్ చూసాక మీకేమనిపించింది? ప్రీషియస్ లైఫ్ టైం మెమోరీస్ క్యాప్చర్ చేసుకున్నాం అనిపించింది నాకైతే. మనం పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిందా అంటే జరిగిందనే చెప్తాను. కొంచెం డబ్బులు స్పెండ్ చేయగలిగితే ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనలో కొంతమందికి ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నా కానీ ఆ ప్రాప్స్ డ్రెస్సెస్కే చాలా డబ్బులు అయిపోతాయి. మళ్ళీ అవి యూజ్ చేయలేం. నిజమే కదా, మీరేమంటారు? మీకు తెలిసిన ఫోటోషూట్ టిప్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, బేబీకి 3rd వ్యాక్సిన్ వేసే టైం దగ్గర పడింది. నెక్స్ట్ వ్లాగ్లో బేబీ వ్యాక్సినేషన్ గురించి డిస్కస్ చేస్తాను. గవర్నమెంట్ వ్యాక్సిన్సా, ప్రైవేట్ వ్యాక్సిన్సా అన్నీ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై.